హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కంపారిజన్. సో ఇక్కడ కంపారిజన్ అంటే ఏ విషయంలో అంటే మనము మన పక్క వాళ్ళను కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ని, మన నైబర్స్ని, లేకపోతే మన రిలేటివ్స్ని, సో వీళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఎప్పుడు కూడా అంటే వాళ్ళ స్టేటస్ని అంటే వాళ్ళు డెవలప్ అయిన విధానం కావచ్చు, లేకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ పిక్చర్స్ చూసి కావచ్చు, వాటెవరను. సో ఇక్కడ ఏంటంటే మనం వాళ్ళలాగా లేము, లేకపోతే వాళ్ళలాగా డెవలప్ కావట్లేము, లేకపోతే వాళ్ళలాగా వేరే వేరే చోట్ల మనము టూరిస్ట్ ప్లేసెస్కి వాళ్ళలాగా పోవట్లేము, అది ఇది. సో ఇవన్నీ కూడా ఎప్పుడైనా కంపారిజన్ అనేది ఇట్స్ నాట్ అ వెరీ గుడ్ థింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఎవ్రీ మూమెంట్. అంటే ఆల్రౌండ్గా ప్రతి విషయంలో కంపారిజన్ అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే కంపారిజన్ అనేది ఎప్పుడు చేయాలి అనుకుంటే, నాకు తెలిసి ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని విషయాల్లో మనం వాళ్ళకంటే వెనకబడి ఉన్నామనుకోండి, లైక్ అంటే ఒక అప్డేట్ కాలేదు, లైక్ అంటే ఇప్పుడు వాళ్ళలాగా మనము కొన్ని వస్తువులు తీసుకోలేదు, లేకుంటే అంటే లైక్ అంటే తెలుసుకోవడం అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనకంటే మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మంచిగా తీసుకున్నారనుకోండి, సో వాళ్ళ నుండి మనము కొంత తీసుకోవచ్చు అనమాట. అరే ఈ వస్తువు వల్ల ఇంత అంటే ఒక మంచి ఉపయోగం ఉంది, సో మనం కూడా తీసుకోవచ్చు, అప్గ్రేడ్ కావచ్చును, లేకుంటే ఇంకేదైనా విషయాల్లో కొన్నిసార్లు మనము కంపేర్ చేసుకోవచ్చు అండ్ అదొక మంచి పాజిటివ్గా తీసుకోవాలి. అంతేగాని ప్రతిసారి మనం వాళ్ళలాగా లేము, లేకపోతే వాళ్ళలాగా బతకట్లేము, వాళ్ళలాగా. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అది మనము రోజు అంటే మనకు ఎవరితోటి సంబంధం లేనప్పుడు మనం ఎట్లా బతకాలి అనుకుంటామో, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అయితే ఇట్లాంటివి మనం చూసినప్పుడు కూడా మనం బతికే నార్మల్ లివింగ్కి కూడా ఒక చిన్నపాటి డిసప్పాయింట్మెంట్, ఒక డిస్కరేజ్మెంట్ అట్లాంటివి వచ్చేసి కూడా మనకు ఒక డిస్టర్బెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడో ఒకసారి అకేషనల్గా సరే వాళ్ళలాగా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఏ పొజిషన్లో ఉన్నాము, లైక్ అంటే మనం అప్గ్రేడ్ అయినామా, లేకపోతే వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారా, లేకపోతే వాళ్ళకంటే మనం అప్గ్రేడ్ అయినామా, సో ఇట్లా మనము కొంతవరకు పోల్చుకొని అది అక్కడే కట్ చేసేయాలి. అంతేగాని ఎంతసేపు మన ఫ్రెండ్స్ని చూసి వాళ్ళ ఇదారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరి పరిధిలో వాళ్ళు బతుకుతారు. ఒక్కరిలాగా ఒకరు బతకడం అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే సరే ఫైనాన్స్ ఉన్నా డబ్బున్నా ఇవన్నీ కూడా వాళ్ళు అంటే అనుభవించే ఒక ఎన్విరాన్మెంట్, ఒక మైండ్ సెట్ కూడా ఉండాలి. అంటే ఒక పరిస్థితి కూడా ఉండాలి మన ఫ్యామిలీలో కావచ్చు, లేకుంటే మన చుట్టూ అంటే ఇవన్నీ ఆలోచించి మనకు ఉన్న దాంట్లో మనం బెస్ట్ అవుట్పుట్ ఎట్లా ఇచ్చుకోవాలి, లైక్ మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్లో మనం ఎట్లా బెస్ట్గా బతకాలి, లేకుంటే ఇవన్నీ మనము మన ఫ్యామిలీలో డిస్కస్ చేయడము ఇట్లాంటివి చేయొచ్చు. అంతేగాని ఎంతసేపు మనము వీళ్ళని చూసి పోల్చుకోవడము ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ నిజానికి అది మనకు మెంటల్ డిస్టర్బెన్స్ తప్ప దానివల్ల వచ్చేదేం ఉండదు అనేది నా ఒపీనియన్. సో నేను కూడా మా ఫ్రెండ్స్ని సోషల్ మీడియాలో మామూలుగా చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా అనిపించేది అనమాట, లైక్ వాళ్ళు అది ఇదని. తర్వాత ఒకటే అనుకున్నా, ఎవరితోటి పోల్చుకోవద్దు, వాట్ ఈజ్ మీ, ఇట్స్ మీ, అంతే ఇక. సో వేరే వాళ్ళదంటే ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఒకటేంటంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు, జస్ట్ అప్డేట్, వాళ్ళు ఏ పొజిషన్లో ఎట్లా ఉన్నారు, ఎట్లా బతుకుతున్నారు అని తెలుసుకోవడానికి అంతవరకు, కానీ కంపేర్ చేసుకోవడానికో దేనికో అని కాదని నేను తెలుసుకున్నా. నిజానికి అసలు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫ్రెండ్స్ తోటి నిత్యం కాంటాక్ట్ ఉండడం కూడా పెద్ద అంత అవసరం. అంటే ఒకటి ఇప్పుడు మనకు మన ఫ్యామిలీ కావచ్చు, లేకుంటే ఇంకేదైనా మన చుట్టూ ఉన్న వాతావరణం ఒక రైట్ ప్లేస్ మనకు దొరికినప్పుడు ఇక అందరితోటి కాంటాక్ట్ ఉండి అది అన్నీ చేసుకోవడం టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్ ఈజ్ ఓకే, కాదనట్లేను, అదొక లైఫ్ అయిపోయింది. అంటే ఒక్క స్టేజ్లో మనము వాళ్ళతోటి గడిపినాము, లేకపోతే స్కూలింగ్ కావచ్చు, వాటెవర్ కావచ్చు, అందులో అవన్నీ చేసినాము. దే ఆర్ ఆల్ గుడ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంతేగాని ఇక అంటే ఇప్పుడు ప్రతిసారి లైఫ్ టైంలో అందరితోటి మనం టచ్లో ఉంటే మన ఇప్పుడు వర్తమానం మనం నడిచే అంటే మన ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో దాన్ని మనము కొంత మేరకు మిస్ చేసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ పర్సన్స్ మెంటాలిటీ డిఫర్స్ అండ్ అట్లా కాదు. బట్ నాకు అనిపిస్తుంది గతం అయిపోయింది, వర్తమానంలో చూద్దాము. సరే మనకు ఇప్పుడున్న పరిధిలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
హ్యాపెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఒక రైట్ ఫ్యామిలీ, ఒక రైట్ ఒక ఫ్యామిలీ, పిల్లలు వాటెవరనో వీళ్ళందరితోటి మనము ఒక రైట్ ఎన్విరాన్మెంట్ చేసుకుంటే అది దట్ విల్ బీ నెక్స్ట్ లైఫ్ అనమాట. అది ఇక అందరితో చూసి పోల్చుకోవడము, ఇట్ గివ్స్ యూ నథింగ్. సో దట్స్ మై ఒపీనియన్ అండ్ nothing, I'm not here to hurt anyone, and so thanks for listening. Thank you.